My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహా అవతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములు జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cesaro with you now. శిశారా మాస్టర్ మనతో ఉన్నారు. శిశారా మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం.
Yes, Masters. Today we shall move to central sun with the energies of moon enriched on us. We shall move to sun, my dear Masters. మనమందరము ఈరోజు మూల సూర్యుడిలోకి ప్రవేశిద్దాము. By the energy of moon wrapped on all us, మనం ఆ చంద్రుడి యొక్క ఎనర్జీ పూర్తిగా మనల్ని చుట్టేసింది ఇప్పుడు. and now we are moving into the space now. మనం ఇప్పుడు ఆకాశంలోకి ప్రవేశిస్తున్నాం. And now we are moving at a faster pace, అత్యంత వేగంగా మనం ముందుకు వెళ్తున్నాం. passing through the portals. We are moving towards central. మనం పోర్టల్స్ దాటుకుంటూ సెంట్రల్ సన్ వైపు వెళ్తున్నాం. Yes, we are moving at a faster pace. అత్యంత వేగంగా మనం వెళ్తున్నాం. And now we have entered the central sun, my dear Masters. మనం సెంట్రల్ సన్ లోపలికి ప్రవేశించాము. Yes, Masters. Listen to the sound from the sun. మనం ఆ సూర్య భగవానుడికి, ఆ లోకానికి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. And listen to the sound there, Master. అక్కడ ఒక శబ్దాన్ని మీరు వినవచ్చు. ఆ మూల సూర్యుడిలోని శబ్దాన్ని వినవచ్చు. And you are in meditation there. మనమందరం అక్కడ ధ్యానం చేస్తున్నాం. The bright energy of sun, ఆ దివ్యమైన కాంతితో నిండి ఉన్న ఆ సూర్య భగవానుడి శక్తి slowly started moving through your Sahasrara. మెల్లిగా మనందరి సహస్రాల లోపలికి ప్రవేశిస్తున్నది. Yes. The light, the luminous energy is entering through your Sahasrara and passing through all your chakras. దివ్యమైన ప్రకాశముతో నిండిన శక్తి సహస్రాల నుండి మన చక్రాలలో ప్రవేశిస్తున్నది. అన్ని చక్రాలలో ప్రవేశిస్తున్నది. The all chakras now are overwhelming with the light of the sun. చక్రాలన్నీ కూడా ఆ దివ్యమైన కాంతితో, ఆ సూర్యకాంతితో వెలిగిపోతున్నాయి. And the energy started connecting the cells of the cellular system. ఈ దివ్యమైన కాంతితో నిండిన శక్తి కణాల వ్యవస్థలోని సకల కణాలలో నిండిపోతున్నది. Yes, Masters. Each and every cell is completely filled with the energy of the light, sunlight. ప్రతి కణము ఆ సూర్య భగవానుడి దివ్యమైన కాంతితో నిండిపోయింది. Yes, your aura system is completely filled with the sun energies. మన ఆరా సిస్టమ్ కూడా పూర్తిగా దివ్యమైన కాంతితో నిండిపోయినది. Yes, Masters.
your aura system has turned into golden light. మన అందరి ఆరా సిస్టమ్ దివ్యమైన బంగారు కాంతితో ప్రకాశిస్తున్నది. By giving gratitude to the central sun there, మనం అందరము సూర్య భగవానుడికి మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక్కసారి తెలుపుకుంటాం. you are into the space now, మనం ఆకాశంలోకి మరి ప్రవేశించాము. moving at a faster pace towards portals. అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు మనం వెళ్తున్నాం. And passing through the portals, you are moving towards Earth planet. పోర్టల్స్ దాటుకుని మనం భూలోకం వైపు వెళ్తున్నాము. And now you have entered the Earth planet. ఇప్పుడు మనం అందరం భూలోకంలోకి ప్రవేశించాము. And now you have entered into your physical body. మనమందరం మన భౌతిక దేహాలలో ప్రవేశించాము. Yes, masters, the journey towards central sun has been completed. సెంట్రల్ సన్ యొక్క మన ఆత్మ ప్రయాణం పూర్తి అయినది. And thanks to the moon energies which wrapped all the group, ఆ చంద్రుడి యొక్క శక్తి మనల్ని అలా చుట్టివేసినందుకు మనం ఆ చంద్రలోకంలోని మాస్టర్స్కు ఆ లోకానికి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. yes, masters, with a great sunlight energy in us, we shall know about 3 A's today. మనలో నిండిన దివ్యమైన ఆ సూర్యకాంతి ద్వారా మనం ఈరోజు 3 ఏల గురించి జ్ఞానం అందుకుందాము. That is, arise, awake, and ascend. అదే అరైజ్, అవేక్ అండ్ అసెండ్. How can you arise, masters? ఎలా మీరు అరైజ్ అంటే ఉదయించాలనుకుంటున్నారు? సూర్యుడు ఎలా ఉదయిస్తే ప్రకాశం వస్తుందో మనకు కూడా మన ఆత్మ యొక్క ఎలా ఉదయించాలనుకుంటున్నారు? Yes, master. Exactly how the sun arises, in the same way you should arise in your life, masters. సూర్యుడు ఎలా ఉదయించి ఈ జగత్తుకంతా ప్రకాశం ఎలా ఇస్తాడో మనం కూడా అలా ఉదయించాలి. And the sun never ever stops to rise a day. ఆ సూర్య భగవానుడు ఎప్పుడు ఉదయించడం అనేది ఆపడమే ఉండదు. ఎప్పుడు ఏ యుగంలో కానీ ఏ సమయంలో కానీ ఆ ఉదయించడం అనేది ఆగనే ఆగదు. Yes, it is a continuous process. In the same way, you should arise continuously in your lifetime, my dear masters. ఆ సూర్యుడు ఎలా ఉదయిస్తాడో మనం కూడా మన జీవితం అంతా కూడా అలా ఉదయిస్తూ ఉండాలి. ఆత్మపరంగా ఆత్మను తెలుసుకోవడమే ఉదయించడం, ఎదుగుతూ ఉండాలి. Yes, masters. When you arise like sun, you are connected with the source and you are awakened, master. ఎప్పుడైతే మనం సూర్యుడిలాగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటామో, ఆగకుండా
అప్పుడు మనము మనకు మూలముతో మనకు అనుసంధానం జరుగుతుంది. మన ఆత్మ మూలముతో మనకు అనుసంధానం జరుగుతుంది. Yes, masters. Awakening means knowing of your inner soul and experiencing the soul substance in you is awakening, master. మేల్కోవడం అంటే మన ఆత్మతో మనం లోపల మన ఆత్మలో అంతర్ప్రయాణం చేసి మన ఆత్మతో మనం అనుసంధానం కావాలి. When you come to know about your soul, when you are with your soul, then you can ascend from human to divine, master. ఎప్పుడైతే మనం ఆత్మ గురించి తెలుసుకుంటామో, ఎప్పుడు మనసు ఆపేసి ఆత్మస్థితిలో ఉంటామో, ఆత్మతో కలిసి ఉంటామో, అప్పుడు మనము ఎదగడం అనేది మొదలవుతుంది. దైవత్వంలో ఎదగడం మొదలవుతుంది. Yes, masters. When you start ascending from human to divine, at that time you see yourself in others and you see others in yourself. ఎప్పుడైతే మనం మానవత్వం నుంచి దైవత్వంలోకి ఎదుగుతామో, అప్పుడు అందరిలో మనల్ని చూసుకుంటాం, మనలో అందరినీ చూసుకుంటాం. And this is real ascension, master. This is real ascent. ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మ యొక్క ఎదుగుదల. Yes, master. For this reason, we have traveled today the central sun. Yes, you have to arise like sun. When you arise like sun, you will be knowing about your soul. You will be always be with your soul and awaken yourself. When you awaken yourself, at that time you will move from human to divine. That is the real ascension. Yes, master. మనం ఈరోజు ఆ మూల సూర్యలోకంలోనికి వెళ్ళి ఆ దివ్యమైన సూర్య భగవానుడి కాంతిని ఎందుకున్నామంటే మనమందరము కూడా ఆ సూర్య భగవానుడు ప్రతిరోజు ఉదయించి ఆ దివ్యమైన ప్రకాశాన్ని ఎలా అందిస్తాడో, మనము కూడా ధ్యానము మొదలుపెట్టి మనం ఎప్పుడు ఏ రోజు ధ్యానం చేస్తుంటామో ఆ రోజు ఉదయించినట్లే ఉదయించి మనం మేల్కోవాలి. ఈ ఆత్మని తెలుసుకున్నాం, ధ్యానం మొదలుపెట్టాం. ఎలా మేల్కోవాలంటే మన ఆత్మ మూలములోకి మనం ప్రవేశించాలి. సాధన ద్వారా మనం మేల్కోవడం అంటే ఆత్మ మూలంలోకి ప్రవేశించడం. ఆత్మ మూలంలోకి ప్రవేశించి ఎప్పుడైతే మనం మేల్కొన్నామో అప్పుడు ఈ మానవత్వం నుండి దివ్యత్వంలోకి ఎదగడం, ఆ ఎదుగుదల అనేది అప్పుడు మొదలవుతుంది. Yes, masters. In this way, you have to arise, awake, and ascend in your life to transform yourself and to move towards the path of enlightenment. మనమందరము ఇలా ఉదయిస్తూ మేల్కొంటూ ఎదుగుతూ మనం ఎన్లైటన్మెంట్ అనేటువంటి ఆ స్థితిలో ఎప్పుడు జీవించాలి. Yes, masters.
And this is the wisdom regarding the arise, awake, and ascend. And ఈరోజు అరైజ్, అవేక్, అసెండ్ అనే మూడింటి యొక్క జ్ఞానం ఈ విధంగా అందుకున్నాను. okay, masters, I am out of my consciousness. Thank you. Thank you. Thank you. మనమందరం శిశుర మాస్టర్కు మనందరి అనంత హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుందాం. యాక్చువల్గా సేతు విజ్ఞానం అంటే నాకు పెద్దగా తెలియదు మాస్టర్. ఏమి అంటే నేను ఎప్పుడు ఆయన పుస్తకాలు కానీ క్లాసెస్ కానీ వెళ్ళింది లేదు. కనుక నేను ఆ జ్ఞానాన్ని తెలియదలిచి నేను సేత్ మాస్టర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సేత్ మాస్టర్ని ఇన్వైట్ చేసి నేను మాస్టర్ నాకు అసలు ఏమీ తెలియదు, నేను ఎంచుకున్న టాపిక్ ఆత్మ, కనుక మీరు నాకు మీ విజ్ఞానం ఏమి అయితే ఉందో అది నాకు కొన్ని పేజెస్ గా, అంటే నేను ఒక 8 పేజెస్ ఇవ్వండి సార్ మాస్టర్ అని చెప్పి నేను అడిగాను. అప్పుడు సేతు మాస్టర్ ఇలా చెప్పడం స్టార్ట్ చేశారు. మాస్టర్, ఆత్మ అది శక్తి జ్ఞానం యొక్క కలయిక, దానికి లేదు రూపం, అది నిండుకొని ఉంటుంది చైతన్యంతో మరియు కాంతితో. ఆత్మ అన్నది ఒక తత్వం, ఒక స్థితి. ఇక్కడి లోకంలోని జీవులు తమ శరీరమే నిజం, సత్యం అని నమ్ముకొని తమ మనస్సు యొక్క ప్రేరేపణలోనే నిండుకొని ఉంటారు. కానీ వారిలో ఉన్నది, జీవమిస్తున్నది ఆత్మ అన్న సత్యం తెలుసుకొనలేకపోతున్నారు. అది ఆ సత్యం ఎరుకతో జీవించువారు ఆత్మతత్వంతో జీవించువారు. అప్పుడు ఏమి జరుగుతుంది? తాను శరీరం కాదన్న నిజం గుర్తిస్తాడు. తనకు జీవశక్తిని ఇస్తున్నది ఆత్మ అని తెలుసుకుంటాడు. ఆత్మ అన్నది తనలోనే ఉన్నదని, ఆత్మకు కావలసిన శక్తి భౌతికమైనది కాదని, దానికి మనం ఆత్మను మేల్కొల్పాలన్న విషయాన్ని తెలుసుకుంటాము. ఆత్మను ఎలా మేల్కొల్పడం? ఎలా? అటువంటి ఆలోచనలో ప్రేరేపితమవుతుంది. మనస్సు భౌతిక శరీరానికి, భౌతిక జీవితానికి సంబంధించినది కావున మనస్సు కట్టడి చేసినచో బయట ప్రపంచం ఆగిపోవునని తెలుసుకుంటాడు. కానీ లోపల ఉన్న సత్యానికి ఎలా మనం కనెక్ట్ అవ్వడం అన్న ఆలోచన వచ్చినప్పుడు తన శ్వాసగా దానిని గుర్తిస్తాడు. ఎందుకు శ్వాస అనగా, శ్వాస మన బయట మరియు లోపలి ప్రపంచాన్ని రెండిటిని కలుపుతుంది కనుక శ్వాసను పట్టుకోవడం ద్వారా మనం లోపల ఉన్న ఆ ఆత్మతో కనెక్ట్ అవ్వచ్చు అని తన మనస్సును కట్టడి చేసి తన శ్వాసతో కలిసిపోయి లోపల ఉన్న ఆ ఆత్మను మేల్కొల్పడం జరుగుతుంది. ఈ విధంగా తన ఆత్మ యొక్క మేల్కొల్పు జరగగానే మనలోని కాస్మిక్ శక్తి ప్రవహించడాన్ని గుర్తించవచ్చు. ఆ స్థితి ఆత్మస్థితి. ఇకపై ఆ కాస్మిక్ ఎనర్జీ శక్తి మన బ్రహ్మరంధ్రం గుండా ప్రవహించడం జరుగుతుంది. ఆ శక్తి శరీరమంతా వ్యాపిస్తుంది. వ్యాపిస్తున్న క్రమంలో మనకు మన శరీరంలో ఉన్న కర్మకారణమైన బ్లాక్స్ ని కూడా సంపూర్ణంగా తొలగించే శక్తి ఆ కాస్మిక్ శక్తికి ఉంటుంది. అనంతమైన ఆ కాస్మిక్ శక్తి భౌతిక పనులకు కారణమైన కర్మను కూడా పూర్తిగా తొలగించు శక్తి ఉన్నది. అది కేవలం ఆ జీవి యొక్క సమ్మతంతోనే జరుగుతుంది. ఈ విధంగా మనం మన కర్మలను పూర్తిగా క్లియర్ చేస్తూ మనకున్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క కాస్మిక్ శక్తి మన శరీరమంతా వ్యాప్తి చెందుతుంది. ఆత్మ అంటే కేవలం ఒక్కటి మాత్రమే కాదు. ఆత్మ అంటే మనలోని ప్రధానమైన ఆత్మ ఒక్కటి మాత్రమే కాదు. మన శరీరంలోని ప్రతి అణువులోనూ ఒక ఆత్మ నిక్షిప్తమై ఉంటుంది. ఆ ఆత్మల కూటమి మరియు మన ప్రధాన ఆత్మ కలిస్తేనే మన ఆత్మ అని మనం అంటాం. ఆత్మ తన శక్తిని ఎలా పెంపొందించుకుంటుంది? ఆత్మ యొక్క ప్రేరేపణ జరిగి ఆత్మతత్వాన్ని ఎరిగిన జీవుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు తాను అంటే ఆత్మ మేలుకొనడం జరుగుతుంది. అంటే అది తాను ఎవరన్నది అర్థం చేసుకుని తన పరమాత్మ స్థితికి చేరుకోవాలని తనకి అర్థమవుతుంది. అప్పుడు ఆత్మ యొక్క ప్రయాణం మొదలవుతుంది. ఆత్మ తాను ఉన్న శరీరంలో నుంచి విడిపోయి జ్ఞానం యొక్క ఆర్జనకై తన ప్రయాణం మొదలు పెడుతుంది. ఇలా విడుదలైన ఆత్మ
తాను ఉన్న శరీరం సిల్వర్ కార్డ్తో కనెక్ట్ అయి తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తుంది. ఈ ప్రయాణంలో మొదట తాను సంపాదించిన జ్ఞానంతో తాను ఎన్నో మార్పులను చూడడం జరుగుతుంది. మొదట ఆలోచనలలోని మార్పులు అనగా ఎప్పుడు నెగటివ్ ఆలోచనలో ఉన్నవాడు ఆత్మశక్తి విహీనంతో జీవిస్తాడు. కనుక మొదట తన ఆలోచనలలో మార్పు మొదలవుతుంది. కేవలం పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేయడం జరుగుతుంది. తరువాత తన శక్తి జ్ఞానాన్ని పెంపొందించుకొని అద్భుత ఆలోచనలు మాత్రమే చేయడం మొదలవుతుంది. ఎందుకంటే తాను ఒకటి గ్రహిస్తాడు, మనసు నిశ్చలంగా ఉంటే ప్రతి ఆలోచన సంకల్ప సిద్ధితో ఉంటుందని. తరువాత తనలోని మార్పులను మొదలు పెట్టడం జరుగుతుంది. తన గుణాలు సుగుణాలుగా మారడం, ప్రవర్తన సత్ప్రవర్తనగా మారడం, బుద్ధి సద్బుద్ధిగా మారడం, ఈ విధమైన మార్పులు చూస్తారు. ఇలా నిర్విరామంగా శ్రమిస్తూ తనలోని మార్పులను అంగీకరిస్తూ తనని తాను ఒక యోగిగా మార్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తనను తాను మార్చుకుంటూ నేను అంటే కేవలం నేను కాదని, అందరూ అంతా ఒక్కటేనని, అది ఆత్మనే అన్న నగ్న సత్యాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. సత్యాన్ని తెలుసుకుంటూ అదే బాటలో నడుస్తూ ముందుకు సాగడం, తన షట్ చక్రాలను దాటగలిగి సహస్రార స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అప్పుడు తాను ఒక ఋషిగా మారతాడు. అంటే రుణానుబంధాల నుండి విముక్తి అయి షట్ చక్రాలను దాటిన వాడని అర్థం. ఈ విధంగా తాను జ్ఞానాన్ని సంపాదిస్తూ శక్తిని సంగ్రహిస్తూ ముందుకు సాగుతూ మహాజ్ఞానాన్ని సంపాదిస్తాడు. జ్ఞానాన్ని పెంపొందించడం అంటే షట్ చక్రాలు దాటి ఋషిగా మారడం. మహాజ్ఞానాన్ని సంపాదించడం అంటే నీవు ఉన్న స్థితి ఏమిటి? స్థితి మెరుగుపడుటకు కేవలం కాస్మిక్ శక్తి మాత్రమే కాదు, ఈ స్థితికి మించి శక్తికి మించినది వేరే ఉందని, అది విశ్వం లోపలికి ప్రవేశించడం ద్వారా జరుగుతుందని అర్థం చేసుకొని విశ్వం లోపలికి ప్రవేశించడానికి ప్రయాణాన్ని మొదలుపెట్టి ముందుకు సాగుతూ ఆత్మ తన స్థితిని ఎలా పెంచుతుంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. మన పై తలాలు అయిన ఆస్ట్రల్ తలం మన యొక్క ప్రతి సుగుణానికి నిలయం, మరియు ఆ పై తలమైన గోల్డెన్ తలం మన యొక్క ఆత్మస్థితుల నిలయాలు అని అర్థం చేసుకుంటూ మనల్ని మనం శక్తితో జ్ఞానంతో నింపుకున్న వాళ్ళమై ముందుకు సాగుతూ అనేక తలాలను దాటుతూ ఒక అపురూపమైన అద్భుతమైన స్థితికి చేరుకుంటాము. దానినే మనం పూర్ణాత్మ స్థితి అని, ఇంతవరకు మనం ఆత్మను గురించిన నేర్చిన జ్ఞానము ఏమిటన్నది ఆత్మ ఈ తలమునకు కావలసిన అరమరికలతో ఏ విధంగా ఉంటుంది, ఆత్మ యొక్క సృష్టి రహస్యం ఏమిటి, ఆత్మ సృష్టి ఎందుకు జరిగింది అన్న విషయాలు పూర్తిగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. దీనిని మనం మహాజ్ఞానమని అంటాం. అప్పుడు మన స్థితి మహర్షి స్థితి, అంటే మహాజ్ఞానాన్ని పెంపొందించుకున్న ఋషి అని అర్థం. ఈ విధంగా మనం ముందుకు సాగుతూ పోతున్నప్పుడు మనం మరింత జ్ఞానాన్ని విశ్వం గురించి తెలుసుకోగలుగుతాం. ఆ జ్ఞానం బ్రహ్మ జ్ఞానంగా పరిగణిస్తాం. బ్రహ్మర్షిగా మారిపోతాం. అంటే విశ్వం అనగా దానికి ఎల్లలు లేవని, అది అనంతమని, విశ్వం యొక్క అంతరార్థం ఏమిటని అన్ని మెల్లమెల్లగా అర్థమవ్వడం జరుగుతుంది. అప్పుడు మన స్థితి పరమాత్మ స్థితిగా మారుతుంది. ఈ విధంగా ఆత్మ ఎదుగుతూ స్థితిని శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు సాగుతూ మొదట అందరూ జీవులన్నీ ఒక్కటని, తరువాత నిదానంగా విశ్వమంతా ఒక్కటేనని, విశ్వమంతా ఆత్మశక్తే వ్యాపించి ఉందని, తానే విశ్వమని, విశ్వమే తానని, అంతా ఒక్కటే అన్న పరమార్థాన్ని గ్రహిస్తాము. మాస్టర్